హాయ్ ఎవ్రీవన్, కుక్కర్తో కుంపు. ఎప్పుడైనా చికెన్ బిర్యానీ ఇవన్నీ ఎలక్ట్రికల్ కుక్కర్లో ట్రై చేశారా? చేయకపోతే ఈ వీడియో చూసి ట్రై చేయండి, ఓకేనా? 1/2 kg చికెన్ తీసుకున్నాను, ఆనియన్స్, చిల్లీస్ అండ్ సమ్ గరం మసాలాస్ తీసుకున్నాను. అండ్ ఆల్సో ఇదే మన కుక్కర్. ఈ కుక్కర్లో నేను చాలా ఐటమ్స్ చేశాను. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు ఈ కుక్కర్. ఎప్పుడు నేను ఒక్కనే ఉంటాను, సో నాకు ఎప్పుడు ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఎందుకంటే మనకు ఆల్రెడీ 2 బౌల్స్ ఇస్తాడు కాబట్టి కుక్కర్తో పాటు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఎప్పుడైనా కర్రీస్ ఇలాంటివి చేసుకునేటప్పుడు మనకు సేఫ్టీస్ అనేవి ఉపయోగించాలి. నేను ఇవి తయారు చేసుకున్నాను నాకు నేనుగా. సో ఇవి ఇలా పెట్టుకుంటే అది కదలకుండా ఉంటుంది. అండ్ అలాగే కింద ఆన్ చేసినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఓకే. అండ్ ఇక్కడ 2 to 3 tablespoons ఆఫ్ ఆయిల్ తీసేసుకోండి. ఎందుకంటే 1/2 kg చికెన్ కాబట్టి అవుతుంది మ్యాక్సిమం. అండ్ వెయిట్ చేసిన ఏంటమ్మా హీట్ ఎక్కట్లేదని సడన్గా చూస్తే కింద ఆన్ చేయలేదు. సో ఆన్ చేయాలి కదా, చేయకపోతే అది హీట్ అవ్వదు. సో ఆన్ చేశాను. చేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన వెంబడి మనం మసాలాస్ వేసేసుకుందాం. బిర్యానీ మసాలాస్ కొన్ని వేసేసుకుందాం. అవి వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో మిక్స్ చేసేసాను. అది అయిపోయిన తర్వాత కొంచెం అవి దగ్గరకు వచ్చిన తర్వాత ఆనియన్స్ అండ్ చిల్లీస్ ఎట్ ఏ టైం వేసేసేయండి. అండ్ వెయిట్ చేయండి కాసేపు. ఆరెల్స్ ఇప్పుడు క్లిప్స్ తీసేయవచ్చు. మనం ట్రై టు రిమూవ్ ద క్లిప్స్ తీసేయవచ్చు. ఎందుకంటే సగం వెయిట్ అనేది పడింది కాబట్టి కుక్కర్ ఇంకా అలా హీట్ అవుతుంది, ఆఫ్లోకి అయితే అవ్వదు. సో ఇప్పుడు క్లోజ్ చేసేసాను కాసేపు. కుక్కర్ క్లోజ్ చేసేసి తీస్తే కొంచెం అది మగ్గుతుంది అంటారు కదా, కొంచెం దగ్గరికి వస్తాయి ఆనియన్స్ దగ్గర రాగానే ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం చూడండి, అది కొంచెం బ్రౌనిష్ కలర్లో అవుతుంది కదా ఆనియన్స్. మనం స్టవ్ మీద ఉన్నప్పుడు న్యాచురల్గా కంప్లీట్గా బ్రౌన్ అయిపోతుంది. ఇది ఏంటంటే ఎక్కడ హీట్ తగిలితే అక్కడ కొంచెం బ్రౌనిష్ అవుతుంది. సో అది కొంచెం మగ్గగానే చికెన్ వేసేసుకోండి, పర్లేదు. చికెన్ వేసేసుకున్న తర్వాత కాసేపు ఆగి కలిపిన తర్వాత నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇది ఫర్ ద ఫస్ట్ టైం నేను యూట్యూబ్లోకి వచ్చాను. కుక్కర్తో కుక్కర్తో చాలా ఐటమ్స్ చేశాను. ఇక్కడ నుంచి నేను మ్యాక్సిమం నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో చూడండి, చూసి నేర్చుకోండి. నిజంగా చాలా బాగుంటాయి. సో చూడండి, కర్రీ దగ్గరికి వచ్చింది. సో కలుపుకోండి ఒకసారి. మ్యాక్సిమం మనకి ఇచ్చేవాడు ఎప్పుడైనా క్లోజ్ చేస్తే ఏంటంటే త్వరగా కుక్ అవుతుంది. బాయిల్ అవ్వడం కానీ ఏదైనా త్వరగా అవుతుంది క్లోజ్ చేసామంటే. లేకపోతే అది ఎప్పటికీ టైం చాలా పట్టేస్తుంది. వాళ్ళిద్దరు చూడండి ఇలా చూస్తున్నారు, వాళ్ళిద్దరికి కావాలంటే ఆకలి వేస్తుందంట, ఓకే. అండ్ అలాగే కంప్లీట్ చేసేసాను త్వరగా అయిపోయింది. ఇప్పుడు సాల్ట్ వేసుకోండి. కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని కాసేపు వెయిట్ చేసి మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసి తీయండి. చూడండి, కింద అంటేసుకుంటుంది కదా. ఈ టైంలో ఏం చేస్తారు అంటే ఒకసారి కలిపేసుకొని క్లోజ్ చేసుకోండి. మీ దగ్గర హీటర్ కానీ ఏమైనా ఉంటే హాట్ వాటర్ పోయడానికి అయితే ట్రై చేయండి, ఓకే. నా దగ్గర మసాలాస్ అయితే తెచ్చుకొని పెట్టుకున్నాను. సో జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ అండ్ అలాగే చిల్లీ పౌడర్ అండ్ అలాగే చికెన్ మసాలా ఉన్నాయి. సో అవి నేను అలాగే కొంచెం కారం ఎక్కువ తింటాను, సో కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను. బట్ ఇది ఏంటంటే కలర్ ఎక్కువ ఉంటుంది, బట్ కారం అంతగా అనిపించదు ఈ ప్యాకెట్. సో అందుకని ఎక్కువ వేసాను. ఇప్పుడు చికెన్ మసాలా వేసుకున్నాను. సో ఒకసారి కలిపేసిన తర్వాత ఈ హీటర్ ఉంటే హీటర్లో వాటర్ హీట్ చేసుకొని ఆ వాటర్ అనేది పోసేసేయండి. ఎందుకంటే కొంచెం కింద అంటుకోకుండా ఉంటుంది. అండ్ అలాగే కొంచెం గ్రేవీ ఎక్కువలా అనిపిస్తుంది. గ్రేవీ ఎక్కువగానే వస్తుంది, మీకు తినడానికి బాగుంటుంది రైస్తో, ఓకే. నేను కలిపేసిన తర్వాత ఒకసారి క్లోజ్ చేసేసాను. మీకు అలా ఆయిల్లా కనబడుతుంది, కానీ ఆయిల్ ఎక్కువ వేసేసాను కొంచెం దీనిలో, బట్ బాగానే ఉంటుంది. తర్వాత అండ్ 2 cups ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. అట్లా నానబెట్టేసాను. 2 to 3 times నీట్గా కడిగి నానబెట్టేసుకోండి. అండ్ బిర్యానీకి కావాల్సిన టమాటోస్ అండ్ అలాగే ఆనియన్స్ అండ్ చిల్లీస్ కట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ కొంచెం గరం మసాలాస్ అన్నీ పద్ధతి గరం మసాలా అని వచ్చేస్తుంది. బిర్యానీ మసాలాస్ అన్ని ఏవైతే ఉన్నాయో అన్నీ వేసుకొని చిల్లీస్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలిపి సేమ్ క్లోజ్ చేసేసేయండి. టమాటోస్ వేసుకొని ఒకసారి మళ్ళీ క్లోజ్ చేసేసి తీస్తే కొంచెం దగ్గరికి అయినట్టు కనిపిస్తుంది. త్వరగా అంటేసుకుంటుంది. ఏదో ఊరికూరికనే ఆఫ్ అయిపోతూ ఉంటుంది. అది ఏమైనా కింద మాడినట్టు కానీ అంటుకున్నట్టు కానీ ఉంటే ఆఫ్ అయిపోతుంది. సో చూసుకోండి, ఓకే. చూసుకొని మళ్ళీ ఆన్ చేసుకోండి. అంత ఇబ్బంది అయితే ఏమి ఉండదు, బట్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. అండ్ టేస్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. అసలు మామూలుగా మనం స్టవ్స్ మీద ఆరెంజ్ ఎలా చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, అంతే ఉండదు డిఫరెన్స్. సో మసాలాస్ కారం అన్నీ వేసేసుకొని అండ్ ఇక్కడ మీకు అంతా క్లోజ్ చేసిన తర్వాత మాడినట్టు అనిపిస్తుంది. మీకు ఇక్కడ వీడియోలో మాడినట్టు కనిపిస్తుంది, బట్ అది మాడినట్టు కాదు, చాలా దగ్గరికి వచ్చేసాను కాబట్టి అలా ఉంది. సో నేను 2 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 cups ఆఫ్ వాటర్ వేసేసాను. 4 cups ఆఫ్ వాటర్ వేసేసి ఒకసారి మళ్ళీ క్లోజ్ చేస్తే వాటర్ అంతా అది ఉండాలి, బాయిల్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో రైస్ వేసేసి ఒకేసారి క్లోజ్ చేసేసి
తీయండి, బిర్యానీ రెడీ. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ లైక్ బిర్యానీ వాట్ వీజ్ లైక్ టమాటో రైస్ అనుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఇంకేమైనా లైక్ బిర్యానీ మసాలాస్ వేసాను అండ్ బ్యాక్గ్రౌండ్ వాటితో చేశాను. బట్ టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. లాస్ట్ దాకా వెయిట్ చేయండి, లాస్ట్లో మాత్రం నేను మీకు కూడా తినిపిస్తాను, ఒకసారి చూడండి టేస్ట్. ఓకే, ఇదిగోండి బిర్యానీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇదిగోండి చికెన్ కర్రీ అండ్ అలాగే చూడండి మీకు కూడా తినిపిస్తా, తినండి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే అసలు నిజంగా నేను చేశానని కాదు, నాకు చాలా నచ్చింది. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలక్ట్రికల్ కుక్కర్. ఓకేనా? And one thing, don't forget to subscribe. Please like, share and subscribe. For the first time చేశాను అండ్ మీకు అది ఉపయోగపడింది అంటే డెఫినెట్గా చేయండి. బాయ్, టేక్ కేర్. కుక్కర్తో కుంఫు సైనింగ్ ఆఫ్.